బైక్ ట్యాక్సీల నిర్వహణపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. మోటారు వాహన చట్టం నిబంధనలను పాటించకపోగా మహిళలకు ఈ సేవలు ఏమాత్రం సురక్షితం కాదని తాము గుర్తించినట్టు సర్కారు వెల్లడించింది. బెంగళూరు మెట్రో సేవలకు అనుసంధానంగా 2022లో బైక్ ట్యాక్సీల పథకాన్ని అమలు చేశారు. మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నేతృత్వంలో మెట్రో రైల్లో ప్రయాణించే వారిని సురక్షితంగా తక్కువ ఛార్జీలతో ఇంటి వద్దకు చేర్చేందుకు బైక్ సేవలను ప్రారంభించారు. కొందరు ఈ సేవలను దుర్వినియోగం చేస్తూ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు రవాణా శాఖకు వెల్లువెత్తాయి. కొన్ని యాప్ ఆధారిత ప్రైవేట్ సంస్థల నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రయాణాలకు అనువుగాని ఈ బైక్లను రవాణా వాహనాలుగా ఉపయోగిస్తున్నట్టు తేలింది. శాంతి భద్రతలు, మహిళల రక్షణ దృష్ట్యా ఈ పథకాన్ని రద్దు చేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. బైక్ ట్యాక్సీ చట్టాన్ని 2021లో అప్పటి భాజపా ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఏదైనా ఒకటి రాంగ్ అనిపిస్తే దాన్ని మంచిగా చేయడానికి ప్రయత్నించాలి, కానీ మొత్తానికి తీసేయడానికి ప్రయత్నించొద్దు. అలాంటి లైంగిక వేధింపులు జరుగుతున్నటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలి, చట్ట పరిధిలోకి గుంజుకురావాలి. అంతేగాని మొత్తం వ్యవస్థనే తీసేస్తే ఎట్లా? బైక్ ట్యాక్సీలతోటి చాలా ప్రజలు సౌకర్యాన్ని పొందుతున్నారు. ఇప్పుడు ర్యాపిడో ఉన్నది, తర్వాత ఇటువంటి సంస్థలు మనకి ఆటోలో పోతే 200 అయితే బైక్ ట్యాక్సీ పోతే 20 రూపాయల్లో మనం పోతాం సింగిల్ అయితే. సో ప్రజా రవాణా బస్సులు ఉండవు, ఎల్లప్పుడూ ఉండవు. సో వీటికి ప్రోత్సహించాలి, ఇంకా తీసేయాలి. ఎవరిని తీసేయాలి? తప్పు చేసినోడిని తీసేయాలి. ముక్కు కారుతున్నది ముక్కును కోసేయాలి. ముక్కు కారకుండా దాన్ని గోలేసుకోవాలి, లేకుంటే ఏదైనా చేయాలి. ఇది కూడా అలాంటిదే. ఏమవుతుందో ఏమో కర్ణాటకలో రకరకాల విషయాలు జరుగుతున్నాయి, చూద్దాం.